లంచం తీసుకుంటూ భద్రాచలం అటవీ శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సుజాత, చర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్యను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. చర్ల మండలం పూసుగుప్పలో రోడ్డు నిర్మాణ సమయంలో దెబ్బతిన్న చెట్ల విషయంలో కేసు నమోదు చేయకుండా 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భద్రాచలం ఎఫ్డీఓ కార్యాలయంలో 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ భద్రాచలం అటవీ శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సుజాత, చర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్యను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. చర్లమండలో పూసుగుప్పలో రోడ్డు నిర్మాణ సమయంలో దెబ్బతిన్న చెట్ల విషయంలో కేసు నమోదు చేయకుండా 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భద్రాచలం ఎఫ్డీఓ కార్యాలయంలో 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, అటవీ శాఖలో అవినీతి తిమింగలాలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భద్రాచలం నుంచి చెల్లకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ రోడ్డు వేస్తుండగా ఆ రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని అటవీ వృక్షాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వృక్షాలను అతను తొలగించాడు. సో ఆ వృక్షాలకు సంబంధించిన దాంట్లో మీపై కేసు నమోదు చేస్తాము, ఒకవేళ లంచం అయిపోతాను కూడా ఎఫ్డీఓ సుజాత అతన్ని డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తం 10 లక్షలు డిమాండ్ చేయగా 3.5 లక్షలు ఇస్తుండే ఈ రోజు ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఎఫ్డీఓ సుజాతతో పాటు మరో అధికారిని కూడా పట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఈ R&B కాంట్రాక్టర్లు LW వర్క్స్ తో రోడ్లు వేస్తున్న క్రమంలో, ముఖ్యంగా చూస్తే అటవీ ప్రాంతంలో పలు చోట్ల కూడా చెట్లను తొలగించే క్రమంలో దాన్ని సాకుగా చూపి అటవీ సిబ్బంది కాంట్రాక్టర్ల వద్ద పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితుంది. సో వారిది అవినీతి పరాకాష్ఠకు చేయడంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డిఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా ఎఫ్డీఓని మరో అధికారిని పట్టుకున్నారు. శ్రీనివాస్. రైట్ రవి, థ్యాంక్ యూ. శాంతారపు సుజాత, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భద్రాచలం, ప్లస్ డిఆర్ఓ ఓకే కృష్ణయ్య, తేగడ ఈయన డిఆర్ఓ గారు, ఇన్ఛార్జి ఎఫ్ఆర్ఓ చర్ల, వీళ్ళిద్దరూ 3.5 lakhs 3.5 లక్షల రూపాయలు లంచం తీసుకుండగా మా ఏసీబీ టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు 3.5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ కాంట్రాక్టర్ పూసుగుప్ప నుంచి ఛత్తీస్గఢ్, చర్ల మండలంలో పూసుగుప్ప నుంచి ఛత్తీస్గఢ్ మధ్య ఒక 2 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఈ రోడ్డు వేసే క్రమంలో అక్కడ ఫారెస్ట్ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆ డ్యామేజ్ అయిన ఫారెస్ట్కి ఎటువంటి కేసు రిజిస్టర్ చేయకుండా, అతనికి ఎటువంటి ఫైన్ వేయకుండా ఉండడం కోసం వీళ్ళు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్ 10 లక్షల రూపాయలు ఇవ్వలేను అని చెప్పేసి మాకు ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే ఏసీబీ మా ఆపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ డిమాండ్ అవన్నీ రికార్డ్ చేయడం జరిగింది. చేస్తే అతను నెగోషియేషన్ చేసిన తర్వాత 10 lakhs కాస్త అతని రిక్వెస్ట్ మీద 3.5 lakhs డిసైడ్ చేశారు. ఈరోజు అదే 3,50,000 అమౌంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్కి పట్టుకున్నారు. వాళ్ళ కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా